మా ఈరోజు అనగా ఈ యొక్క మార్చి 15వ తారీఖు మధ్యాహ్నం మీ అందరికి కూడా ఆహారాన్ని అందిస్తున్నటువంటి గంగవరపు కృష్ణయ్య గారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా ముందుగా గీతామాయి వృద్ధాశ్రమం మరి అదేవిధంగా ఏసీనగర్లో ఉన్న గీతామాయి బాలభవన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వారి యొక్క కుమారులమ్మ గంగవరపు వెంకటేశ్వర గారు మరి అదేవిధంగా గంగవరపు తిరుపతి గారు మరి అదేవిధంగా గంగవరపు చంద్రమౌళి గారికి మరియు వారి యొక్క ముగ్గురు కుటుంబ సభ్యులకు కూడా గీతామాయి వృద్ధాశ్రమం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి గంగవరపు కృష్ణయ్య గారి యొక్క ఆత్మ శాంతించాలని వారి కుటుంబ సభ్యులందరూ కూడా వారి కృష్ణయ్య గారి యొక్క ఆశీస్సులు ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. గంగవరపు కృష్ణయ్య గారి యొక్క ఆత్మ శాంతించాలని మరి మీరందరూ కూడా ఒక్క నిమిషం మౌనం వహించవలసిందే కోరుచున్న అందరినీ మరొక్కసారి గంగవరపు కృష్ణయ్య గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆ భగవంతుడి మనోధైర్యాన్ని ఆయుష్ ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మరి మీరందరూ కూడా భగవంతుని ప్రార్థించాలని కోరుకుంటూ గంగవరపు కృష్ణయ్య గారి మరణం వారి కుటుంబ సభ్యులకి తీరని లోటు గీతామాయి ఉద్యమని బాలభవన్ తరఫున వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మరి ఈ రోజు యొక్క సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన గంగవరపు కృష్ణయ్య గారి యొక్క కుమారులైనటువంటి వెంకటేశ్వర గారికి, తిరుపతి గారికి, చంద్రమౌళి గారికి మరియు వారి యొక్క ముగ్గురు కుటుంబ సభ్యులకు కూడా ఈ యొక్క గీతామాయి ఉద్యమని బాలభవన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం.